అనంతపురం నియోజకవర్గంలో శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్న గారు ప్రతి ఇంటికి మీ ఎమ్మెల్యే పేరుతో వెళ్తున్నారు. గతంలో కూడా మేయర్ వసీం గారు కూడా ఈ విషయం పైన కూడా విమర్శించడం జరిగింది. నిన్నటి రోజున 7 నెలలు కావస్తున్నా కూడా ఎమ్మెల్యే గారు 7 రూపాయలు కూడా నిధులు తేలేదు అని చెప్పేసి ఆరోపణలు చేయడాన్ని తెలుగుదేశం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అవగాహన రాహిత్యంతో మరి పాలకవర్గంలో మీరు ఉండి కూడా ఈ విధంగా మాట్లాడడం అనేది విచారాన్ని వ్యక్తపరుస్తున్నాం. మీరే గత 2 కౌన్సిల్ సమావేశాల్లో అజెండాలో కూడా పొందుపరుచుకొని చెప్పారు. గత వైసీపీ పాలనలో అభివృద్ధి చేయాలన్నా చేయలేకపోయాం. నూతనంగా ఎంపిక కాబడినటువంటి ఎమ్మెల్యే గారు దగ్గుపాటి ప్రసాద్ అన్న గారు సహకారం అందించి ఈ అనంతపురాన్ని బాగు చేసుకుందామని చెప్పి కూడా మీరే చెప్పడం జరిగింది. కానీ నిన్నటి రోజున మాట్లాడే మాటలు చూస్తుంటే చాలా బాధేస్తుంది. అబద్ధాలను ఎంత అందంగా చెప్తున్నారంటే కార్పొరేటర్లు కానీ మేయర్ కానీ అసలుకి అంత అధ్వాన్నంగా మాట్లాడడానికి మీకు నోరేలాగొస్తుందో కూడా మాకు అర్థం కావడంలే. అసలు కళ్ళుండి చూడలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనుకున్నాం, కానీ మీకు కూడా ఆ వ్యాధి అనేది అంటుకోయింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎక్కడ చూసినా కూడా ఇవాళ నగరంలో ఏ కాలువ తీసుకున్నా కూడా పూడికతీతలు తీపిస్తున్నారు. అదేవిధంగా ఈరోజే ఉదాహరణకు తీసుకోండి, దాదాపు 66,77,893 మందికి 2,173 రూపాయలు పెన్షన్ని పంపిణీ చేశారు. నిన్న మాట్లాడుతున్నారు, కనీసము సిగ్గేయడం లేదా మేయర్ గారు? మీకు కేవలం ఒకే ఒక పెన్షన్ పథకం ఒకటే అమలు చేస్తున్నారు అంటారు. ఆ పెన్షన్ విలువ తెలుసా మీకు? ఆ పెన్షన్ తెచ్చిండేదే తెలుగుదేశం పార్టీ, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి వికలాంగుల గురించి కానీ వృద్ధాప్య పెన్షన్ల గురించి కూడా ఆలోచన చేశాడా? 250 పెంచేదానికే మీకు 5 ఏళ్ళు కాలం పట్టింది. 1000 రూపాయలు పెంచినాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయం మీకు గుర్తు రాలేదా? ఇవాళ చాలా సమస్యలు ఉన్నాయి. ఇంకా ఇప్పటికీ మీరే పాలకవర్గంలో ఉన్నారు. ఎమ్మెల్యే గారు అంట నడచండి, కొద్దిగా ప్రజలు కూడా చెప్తారు మీకు కూడా ఏ విధంగా పని చేస్తున్నారనేది. దగ్గుపాటి ప్రసాద్ అన్న ఎన్నికల 4 అడుగులు వేస్తే అర్థమవుతుంది. ఆ విధంగా వేయకోకుండా ఊరికనే విమర్శలు చేయాలంటే ఎవరు చూస్తూ ఊరికే ఉండరు. విద్యుత్ ఛార్జీల పైన జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుతో మీరందరూ కూడా రోడ్ల మీదకి వచ్చామని చెప్పి సంబరపడుతున్నారు. ప్రజలు అనుకుంటున్నారు ఎంత పిచ్చోళ్ళు వీళ్ళు, అసలుకి ఛార్జీలు పెంచినది వీళ్ళు, మళ్ళీ ఈరోజు వచ్చి రోడ్ల మీదకి వస్తున్నారు. వీళ్ళకి ఇంకా బుద్ధి రాలే. 11 సీట్లు ఇచ్చినా బుద్ధి రాలే. ఈ 11 కూడా ఇంకా రాబోయే ఎలక్షన్లలో రాకోకుండా చేసుకుంటున్నారని ప్రజలే చెప్తున్నారు. ఇంత అధ్వానంగా ఉంది. మళ్ళీ పైగా 1,041,000 కోట్ల రూపాయలంట, అంటే 1,041 కోట్లు ఖర్చు పెట్టినారంట అనంతపూర్ నగరపాలక సంస్థలో. అసలుకి 1,041 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింటే అభివృద్ధి ఈరోజు ఎందుకు కనపడడం లేదండి? దానికి సమాధానం చెప్పండి. ఎక్కడే కానీ అభివృద్ధి జరిగిందా? రోడ్లు మేమే వైసీపీ గవర్నమెంట్లో వేసిండే రోడ్లలో తెలుగుదేశం పార్టీ నాయకులు నడుస్తున్నారంట. ఏమన్నా మాట్లాడండి. అసలుకి ఉన్న రోడ్లనే కుచించి మీరు బిల్లులు అక్రమంగా తీసుకున్నారని చెప్పి కలెక్టర్ గారికే రెఫర్ చేశాం. అవినీతి జరిగింది అనంతపూర్ నగరపాలక సంస్థలో అని. దానిల మీద విచారణకు సిద్ధమవుతున్నామంటున్నారు తప్ప ఎక్కడ కూడా సిద్ధం కావడంలే. ఇప్పటికైనా మీరు పదే విమర్శలు, ఆరోపణలు ఇవి కాదు, కలిసి రండి. కలిసికట్టుగా అనంతపురం డెవలప్మెంట్కి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సహకరిస్తుంది. మా శాసనసభ్యుడు దగ్గుపాటి ప్రసాద్ అన్న కూడా సహకరిస్తారని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.